నీ సహాయం మాకు దయచేయండి. గతించిన మధ్యవారపు కూటమి నుంచి మధ్యవారపు కూటమి వరకు మీరు మమ్మల్ని కాచి కాపాడే విధానముకై నీకు వందనములు. దేవా తండ్రి, నీ శక్తి చేత నన్ను మమ్మల్ని నింపండి, నీ దయ చేత నన్ను మమ్మల్ని నింపండి. దేవా తండ్రి, ఎలా ప్రార్థన చేయాలో నాకు నేర్పించుము. ఈ మధ్యవారపు కూటంలో నీ వాక్యం ద్వారాగా దేవా తండ్రి, నాకు మొదట దేవా ఇక్కడున్న ప్రియులకు ఆయా ప్రాంతంలోని సంఘ బిడ్డలకు వాక్యము తేటగా అందించి బలపరచుము తండ్రి. లైకతను మీరు పడగొట్టుము దేవా. నీ శక్తి నాకు మాకు మీరు దయచేయండి దేవా. ప్రార్థనాత్మ చేత మమ్మల్ని నింపండి దేవా తండ్రి. నీ శక్తి గల ఆత్మ చేత మమ్మల్ని నింపి బలపరచుము దేవా. నా తండ్రి వట్టివాడిని ప్రభా, నన్ను ఒక్కసారి దేవా తండ్రి మీరే బలపరచుము, ఆయత్తపరచుము దేవా తండ్రి. శక్తివంతులుగా చేయము తండ్రి. దేవా కృపా సత్య సంపూర్ణ నీ పాదములు కొందనములు దేవా. పరలోకమందు ఆశ్రుడై దేవా గాన ప్రతిగానములతో ఎల్లప్పుడూ స్తుతించబడుచున్నవాడా నీ పాదములు కొందనములు. నీ మాస్తుతి యాగమంతా కూడా నీకే దేవ అంగీకారం అవునట్లుగా సహాయం దయచేసి బలపరచుము దేవా. నా తండ్రి, నీ ఆత్మతో ఉంచుము, నీ బలం మాతో ఉంచుము, నీ దయ మాతో ఉంచుము తండ్రి. దేవా లోక పాపను మోసుకొని పోచిన దేవుని గొర్రెపిల్ల నీ పాదములు కొందనములు దేవా తండ్రి. ఈ లోకం ఎంతో దేవా తండ్రి అనేకమైన అక్రమముల చేత, అవినీతి చేత, దుష్టత్వము చేత దేవా తండ్రి, కలహముల చేత, పగ ప్రతీకారముల చేత గృహముల్లోని దేవా తండ్రి సంఘములో, సమాజంలోను, దేశంలోనూ నెమ్మది లేని పరిస్థితుల్లో ఉన్న ఈ రోజుల్లో మేము ఎలాగ దేవా తండ్రి దేశము కోసము, మనుషుల కోసం ప్రార్థన చేయాలో మాకు మీరు నేర్పించుము తండ్రి. నీ సహాయం మాకు దయచేయము తండ్రి. సమాధానపరిచి వారు ధనులు, వారు దేవుని బిడ్డలు అనబడదని వాగ్దానము సెలవిస్తూ ఉంది కదా. సమాధానాత్మ కలిగిన జీవితం మాకు మీరు దయచేసి బలపరచుము. నీ ఆత్మ చేత నన్ను మమ్మల్ని నింపండి దేవా. నీ శక్తి చేత మమ్మల్ని నింపండి. మా గృహాలు మీరు కట్టండి. వాక్యముల ద్వారాగా తేటగాను స్పష్టముగాను వినికిడి దృష్టిలోని అన్ని విషయంలోని సహాయం మాకు దయచేయండి. ఇచ్చి పరిచర్య అంచులంచులుగా అనేక ప్రాంతములకు వ్యాపించబట్ట కృప దయచేసి బలపరిచి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆరాధన గీతముల పాటల పుస్తకం నుంచి ఒక పాట పాడుకుందాం. తదుపరి మనం దేవుని వాక్యం విందాం. ముప్పై 38వ పాట మొదటి 3 వచనాలు పాడుకుందాం. మొదటి 3 వచనాలు. పాపమునకు జీతం మరణం, ఓ పాపి భయపడవా. పాపమునకు జీతం మరణం, ఓ పాపి 38వ పాట, పేజ్ సంఖ్య 199, పాట సంఖ్య 38. 38వ పాట. పాపమునకు జీతము మరణం, ఓ పాపి భయపడవా. చూచునదెల్లా నశించు నిశ్చయం, చూడానిదే నిత్యమో. యేసు రాజు వచ్చును, ఇంకా కొంతకాలమే మోక్షమం చేరదము. యేసు రాజు వచ్చును, ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరదము. లోక సుఖము నమ్మకు ఆయి చలన్ మాయా మగును. లోక సుఖము నమ్మకు ఆయి చలని మాయం. నీ జీవము పోవు సమయమున చిల్లిగా వెంటరా
రాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరదాము. యేసు రాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరదాము. నీ కాలమెల్ల వ్యర్థమగుచున్ లోకమాయలలో చిక్కినందున నీ కాలమెల్ల వ్యర్థమగు లోకమాయలలో చిక్కి దైవ కోపము దిగి వచ్చుటకు ముందు నీ రక్షకు చేరము. యేసు రాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరదాము. యేసు రాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరదాము. ఆకర్వచం నీ పాపములకై మనస్తాపము పొంది యేసునందకు వేగరా. నీ పాపములకై మనస్తాపము పొంది యేసునందకు వేగరా. భయమున పోగొట్టి మన్నింపగా హల్లెలూయా. యేసు రాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరదాము. యేసు రాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరదాము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము నెల్లూరు ప్రాంతంలో ఆయా ప్రాంతంలో ఆయా సంఘస్థుల వారు వాక్యం వింటున్నారు. ఇంకా దూర ప్రాంతముల నుంచి కూడా లైవ్ ద్వారా వాక్యం వింటున్న వారికి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథము దావీదు రాసిన కీర్తనలు 130వ అధ్యాయము 130వ అధ్యాయము 3వ వచనము. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దావీదు ఈ కీర్తన కీర్తన యాత్ర అంటే ప్రయాణంలో పాడుకోదగిన కీర్తనలు అంటే పాటలు. ఈ పాటలో దావీదు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువా యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? కొన్నిసార్లు మనం అనుకుంటున్నాము మనం చేసేది కరెక్టే గనుక మనకి ఏ శిక్ష రాలేదు. నేను రైట్ అయితే నాకే కదా, నేను తప్పు చేస్తే నాకే కదా నష్టము రావాలి. నేనే తప్పు చేయలేదు కనుక నాకే నష్టము రాలేదు. కనుక ఆ రీతిగా సైతాను కొన్నిసార్లు మనం చేసేదాన్ని భ్రమింపచేస్తాడు. భ్రమపరుచు ఆత్మ. అన్ని ఆత్మలు దేవుని దగ్గర నుంచే రావు. అన్ని ఆత్మలు ప్రభు సముఖంలో నుంచే రావు. దేవుని సముఖం నుంచి కూడా కొన్నిసార్లు కొన్ని ఆత్మలు వస్తాయి. అవి మనుషులను భ్రమింపచేస్తాయి. అంటే దేవుని ఆత్మ ఉన్నట్లుగా మన మీద భ్రమింపచేస్తాయంట.
చూడండి, సమూయేలు మొదటి గ్రంథంలో ఒక మాట చూద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము, మొదటి సమూయేలు రాసిన గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి, దేవుని ఆత్మ ఎవరు విడిచిపోయిందంట? సౌలును విడిచిపోతే యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరపింపగా, భ్రమపరపగా. ఆత్మ ఎవరి దగ్గర నుంచి వెళ్ళిపోయింది? దేవుని ఆత్మ వెళ్ళిపోతే దేవుని దగ్గర నుంచి ఆత్మ వచ్చిందంట, దురాత్మ వచ్చింది. కనుక దేవుని మందిరంలో కూడా దురాత్మ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదో విగ్రహ సంబంధమైన గుడికి వెళ్తే నాకు చీకటి వస్తుంది అనుకుంటాం, కానీ బైబిల్ చెప్తా ఉంది, అనాది కాలంలో ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు సౌలు. దేవుని ఆత్మ సౌలును విడిచి వెళ్ళిపోయింది. అదే సౌలు దగ్గరికి రివర్స్లోని దురాత్మ అక్కడి నుంచే వచ్చిందంట. ఫిజిక్స్లో ఒక థియరీ ఉంటుంది, న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ అని. అంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంటే ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది. ఒక బంతి అంటే బాల్ తీసుకొని గోడకు కట్టాను అనుకోండి, అక్కడ ఉండిపోతుందా? అదే వేగంతో వెనక్కి వస్తుంది. కనుక ఆ రీతిగానే సైతాను యొక్క ఆత్మ, దేవుని ఆత్మ ఎప్పుడైతే సౌలును విడిచి వెళ్ళిపోయిందో దురాత్మ అంతే వేగంగా అక్కడి నుంచి వచ్చింది. బాల్ మనం విసిరినప్పుడు మనం దేనికి హాని చేస్తున్నాము? ఆ గోడకు హాని చేస్తున్నాము. గోడ కూడా అంతే వేగంగా తిరిగి విసిరితే మనకు తగిలితే మనకి హాని కలుగుతుంది. ఒక మానవుని దగ్గర నుంచి దేవుని ఆత్మ పోతే, ఒక మనుష్యుని మీద ఉండవలసిన పరిశుద్ధాత్మ అతను విడిచిపోతే, అంటే అంతవరకు సౌలు మీద ఏ ఆత్మ ఉంది? దేవుని ఆత్మ ఉంది. అంతవరకు సౌలు మీద పరిశుద్ధాత్మ ఉంది. అంతవరకు దేవుని ఆత్మ సౌలు మీద ఉండడానికి కారణం ఏంటి చెప్పండి? సౌలు మీద దేవుని ఆత్మ ఉండ కారణం ఏంటంటే, సమూయేలు ప్రవక్త వచ్చి సౌలుని తైలము పోసి అభిషేకించాడు. అంటే అభిషేకము అప్పటి వరకు నిలిచి ఉంది. దేవుని ఆత్మ సౌలు మీదకి రావడం గల కారణం ఏంటంటే, దైవజనుడు దేవుని మాట విని దేవుని వాక్య ప్రకారము నడుస్తూ, దేవుని చిత్త ప్రకారము నడుస్తూ, ప్రభువా ఇశ్రాయేలు మీద ఎవరిని రాజుగా చేయాలంటే ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడి పేరు సౌలు. ఏం చేస్తాడు ప్రభువా? మిలిటరీలో ఉన్నాడా? లేదయ్యా. మరి ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడా యవనస్తుడు? ఎక్కడ? నేవీలో ఉన్నాడా? వాడల సంబంధమైన యుద్ధంలో ఉన్నాడా? సముద్ర యుద్ధంలో ఉన్నాడా? లేడు. వాయువులో అంటే ఎయిర్ ఫోర్స్లో ఉన్నాడా? లేదు. ఎక్కడ ఉన్నాడంటే గాలి తిరుగుతున్నాడయ్యా. ఏం గాలి తిరుగుతున్నాడంటే, తండ్రి గాడిదలో ఎక్కడో తప్పిపోతే వాటిని వెతుకుతా ఉన్నాడు. అతనికి ఎలాంటి తర్బీదు లేదు, అంటే ట్రైనింగ్ లేదు. రాజుగా ఉండడానికి అతనిలోని భౌతిక సంబంధమైన ఏ లక్షణాలు కూడా లేవు. అలాంటి వాడిని పిలిచి ప్రభు అంటున్నాడు, ఇతన్ని నీవు రాజుగా అభిషేకించు. రాజుగా అతను అభిషేకించిన తర్వాత
దేవుడు అతనికి ఒక ప్రణాళిక ఇచ్చిన తర్వాత, దేవుడు ఇశ్రాయేలు మీద సౌలుని రాజుగా అభిషేకించిన తర్వాత ఒక టాస్క్, ఒక పని అప్పగించాడు. ఏంటంటే అమాలేకీలందరినీ నిర్మూలము చేయాలి. ఎవరెవరిని చేయాలి ప్రభా? చిన్నలు కాదు, పెద్దలు కాదు, గేదెలు కాదు, ఆవులు కాదు, సమస్తములో ఉన్న అమాలేకీల సమస్తమును నాశనం చేయమంటే అన్నీ నాశనం చేశాడు. క్రొవ్విన వాటిని రాజును మాత్రము దాచిపెట్టాడు. ఇప్పుడు ప్రభు అయిపోయింది, దేవుని ఆత్మ అతను విడిచి వెళ్ళిపోయింది. దేవుని పని మనము చెయ్యకపోతే మనకు దేవుడు ఉద్యోగం ఇవ్వచ్చు, వ్యాపారం ఇవ్వచ్చు, చేతివృత్తి ఇవ్వచ్చు, లేకపోతే భర్తకు భార్యని ఇవ్వచ్చు, భార్యను భర్తకి ఇవ్వచ్చు, తల్లిదండ్రులకు బిడ్డలు ఇవ్వచ్చు, ఏమేమో మనం కలిగి ఉండవచ్చు, లేకపోతే ఆస్తులు ఇవ్వచ్చు, లేకపోతే అంతస్తులు ఇవ్వచ్చు, వస్తువులు ఇవ్వచ్చు, లేకపోతే మేడలు, మిద్దెలు, గృహములు అన్నీ ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత దేవుడు ఒక టాస్క్ ఇస్తాడు ప్రతి ఒక్కరికి. దేవుడు నీకు ఏ రకంగా ఆశీర్వాదించినా, మంచి భార్యని ఇచ్చాడా? దేవుడు అంటాడు, నీకు మంచి భార్యని ఇచ్చాను కాబట్టి దీన్ని బట్టి నీవు ఈ టాస్క్ చేయాలి, ఈ పని చేయాలి. నీకు మంచి భర్తని ఇచ్చాడా? ఈ పనిని బట్టి నువ్వు దేవుని పని చేయాలి. దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడా? వ్యాపారం ఇచ్చాడా? లేకపోతే లోకములోని ఇంకే రకమైన ఫలసాయములు ఆశీర్వాదం ఇచ్చాడా? మనం అనుకుంటున్నాం దేవుడు ఇచ్చాడు కాబట్టి అనుభవించాలి కానీ దానితో పాటుగా ఒక పని ప్రతి ఒక్కడికి ముడిపడి ఉంటుంది. సౌలుకి రాజు ఇచ్చాడంటే హుషారుగా ముందుకు వచ్చాడు, కానీ దాని వెనక సౌలు మీద ఒక బలమైన భారము ఆయన ముడిపెట్టి ఉంచాడు. అదే అమాలేకీలను హతము చేయడము. ఎప్పుడైతే సౌలు దేవుని పనిని విశ్రమించాడో, దేవుని పనిని చేశాడు. ఎంతవరకు చేశాడంటే 80% చేశాడు, 20% ఉంచేశాడు. 80% చేశాను కనుక పాస్ అయిపోయాను నేను. చూడండి, నా రాజుతోటి, ఎవరో రాజుగారు సౌలు అంటా ఉన్నాడు, ఎవరితోటి? ప్రవక్త అయిన సమూయేలుతో అంటున్నాడు, నేను శిలా పథకం దగ్గర శాంతియుక్తమైన తెల్ల జెండా ఎగరేశాను, నాతో పాటుగా నువ్వు కూడా వచ్చి నన్ను దీవించు, ఆశీర్వదించు, దేవుడని యెహోవా నామమున. ఏదయ్యా నీ మార్కులు లిస్ట్ చూపించంటే మార్కులు 80 వచ్చాయి. 80 మార్కులు వస్తే పాస్ అయిపోతాం లోకంలోని. 10th క్లాస్ పాస్ అవుతే 35 మార్కులు పాస్ అయిపోతాం. కానీ దేవుని దగ్గర పాస్ అవ్వాలంటే ఏమంటా ఉన్నాడు చూడండి. ప్రసంగి రాసిన గ్రంథములో ఒక మాటను చూద్దాం. ప్రసంగి రాసిన గ్రంథంలో ఒక మంచి మాట మనం చూద్దాము. 10వ అధ్యాయము 1వ వచనము. బొక్కవారి తైలములో చచ్చిన ఈగల పరుట చేత అది చెడు వాసన కొట్టును. ఎంతంట? కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టేస్తుంది. కొంచెమే బుద్ధిహీనత, కొంచెమే వదిలిపెట్టేశాడు. ఎవరు? సౌలు రాజు. అంతా చేసేసాడు, అంతా బాగా చేశాడు యుద్ధము. కానీ రాజును హతమార్చలేదు. క్రొవ్విన వాటిలో కొన్ని యెహోవాకు అర్పణగా ఇద్దాం అనుకున్నాడు. ప్రభు అన్నాడు, అలాంటి అర్పణ నాకు అవసరమే లేదు, నాకు వద్దనే కాదు వాటిని నాశనం చేయమంటే నువ్వెవడవయ్యా నాకు అవి తీసుకొచ్చి ఇవ్వడానికి? కనుక కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానము ఘనత రెండూ తేలిపోయాయి. గనుక అతనుకున్న రాజ్యరకము, అతనికి ఇచ్చిన పదవి, దేవుడు సౌలుని ఇశ్రాయేలు మీద రాజుగా చేసినందుకు నేను సంతాప పడుచున్నాను. సరే, రాజరకం పోతే పోయింది, దేవుని ఆత్మ కూడా అతని మీద నుంచి పోయింది. దేవుని ఆత్మ పోతే పోయింది. ఏ ఆత్మ వచ్చిందంట? దురాత్మ వచ్చింది. కనుక మరుపటి స్థితి కన్నా కడపటి స్థితి మరి ఘోరమై ఉంటుందంట. కనుక భక్తి ప్రారంభించడం సులువే,
ఇతను రాజు కావడం సులభం పద్ధతిలో అయిపోయాడు. గాడిదలు ఎత్తుకున్న వాడికి దేవుడు అభిషేకించమంటే అభిషేకించి రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత చేయవలసిన పని చేయలేదు కనుక దేవుడు అన్నాడు ఇతను రాజుగా ఉండడానికి వీల్లేదు. రాజరికం పోగొట్టుకున్నాడు, దేవుని ఆత్మ పోగొట్టుకున్నాడు. మూడవదిగా ఏం పోగొట్టుకున్నాడు? దురాత్మ తెచ్చుకున్నాడు. గనక యుద్ధము చేసినప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయాడంటే అతని కత్తి నేలను గుచ్చి దాని మీద అతడు పడి చచ్చిపోయాడు. ఎవరు చంపేశారు సౌల్ని? చూడండి, సౌల్ని ఎవరు చంపేశారు చూద్దాము. మొదటి సమయంలోనే 2వ సమయంలో ఆఖరి అధ్యాయంలో ఉంటుంది. 2వ సమయం రాసిన గ్రంథము ఆఖరి అధ్యాయము క్షమించండి. మొదటి సమయం రాసిన గ్రంథము 30వ అధ్యాయము 2వ సమయం 1:1 చదవండి. 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. దావీదు అమాలేకులను హతము చేసి తిరిగి వచ్చెను. సౌలు మృతి పొందిన తర్వాత అతను సిక్లేగులో 2 దినములు ఉన్న తర్వాత ఈలోపు సౌలుని ఎవరో చంపేశారంట. చంపేస్తే అతన్ని ఎవరు చంపేశారు ఏంటి అని దావీదు అతని గురించి కొంత పరిశీలన చేస్తున్నప్పుడు 8వ వచనము, నీవెవడవని దావీదు ఆ యవనస్తుని అడుగగా, నేను అమాలేకీయుడినని చెప్పి తిని అతడు, నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది కానీ తల తిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలబడి నన్ను చంపమని సెలవిగా ఇలాగున పడిన తరువాత అతడు బతకడని నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతని చంపి తిని తరువాత అతని తల మీద ఉన్న కిరీటము హస్త కంకణములను తీసుకుని నా ఏలిన వాడిని యొద్దకు వాటిని తెచ్చి ఉన్నానని ఆ యవనస్తుడు దావీదుతో అనెను. ఇప్పుడు సౌలుని చంపేసింది ఎవరంట? అమాలేకీయుడు. దేవుడేమన్నాడు? అమాలేకీయులు ఎవరిని కూడా విడిచిపెట్టవద్దు, చిన్నలేమి పెద్దలేమి అందరినీ చంపేయమన్నాడు. మరి సౌలు ఏం చేశాడు? కొంతమందిని చంపాడు, కొంతమందిని చంపలేదు. ఇప్పుడు సౌలు ఒక కత్తి నేలను గుచ్చి దాని మీద అతడు బోర్లంగా పడి చచ్చిపోవాలనుకుంటే సరిగా చావట్లేదు, కొంచెం రక్తం బయటికి పోయింది. సౌలు అక్కడ పక్కన ఎవడో ఉన్నాడు, ఎవడతను ఆయుధాలు మోసేవాడు. ఎవడరా నువ్వంటే, నేనే ప్రభువా, సౌలు నేనే అని అతను చెప్తా ఉంటే నాకు తల బాగా తిరుగుతుంది, ఇంకా నేను బ్రతకను, ఏం చేయమన్నాడు? నన్ను చంపేయమన్నాడు. అయ్యో నేను ఎలాగో చంపుతాను అని అనుకుంటూ చూశాడు. ఇంకా ఎలాగో ఎవరు సౌలు రాజు బ్రతకడు, రక్తం అంతా పోయింది, హాస్పిటల్లో అడ్మిట్ చేసినా కూడా అతను బ్రతికే అవకాశం లేదని ఈ అమాలేకుడు నిశ్చయించుకుని సౌలు ఏం చేశాడంట? చంపేశాడు. దేవుడు ఎవరిని చంపమన్నాడో వాళ్ళని
వాళ్ళని చంపకుండా సౌలు రాజు మిగిల్చి ఉంచితే సౌలు మరణ దినమందు ఆ అమాలేకుడే సౌలుని ఏం చేశాడు? చంపేశాడు. మనం అనుకుంటాం లోకంలో వీళ్ళు లేకపోతే వీళ్ళతో నాకు సంబంధం లేకపోతే నాకు పని అవ్వదు, లోకంలో వీళ్ళు లేకపోతే నేను ఆస్తి సంపాదించలేను, లోకంలో ఈ మనుషులతో నాకు బంధం లేకపోతే నేను బ్రతకలేను అనుకుంటాం మనం. సౌలు భౌతికంగానే ఆలోచించాడు. ఎంతవరకు ఆలోచించాడంటే దేవుని ఆత్మ అతని మీద పోయే అంతవరకు కూడా భౌతికంగానే ఆలోచించాడు. ఆఖరికి ఎవరిని దేవుడు చంపమన్నాడో వాళ్ళని చంపలేదు గనుక, ఎవరిని దేవుడు హతము చేయమన్నాడో వాళ్ళని హతము చేయలేదు గనుక వాళ్ళే వచ్చి సౌలు రాజుని చంపేశారు. బహు భయంకరమైన పరిస్థితి సౌలు విషయమై మనం చూస్తూ ఉంటాము. కనుక సౌలు నేను తీసుకున్న పాఠ్యం ఏంటి? దేవుని ఆత్మ పోయింది. ఎవరి మీద నుంచి? సౌలు మేంచిపోయింది. యెహోవా నువ్వు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నిలవగలడు? నిలవలేరు. మనం అనుకుంటాము, నేను బాగానే, సౌలు కూడా అనుకొని ఉంటాడు, నేను మంచి పని చేశాను కాబట్టి, నేను బాగానే చేశాను కాబట్టి, దేవుని సేవకుడికి నేను చేసిన పని సరిగా నచ్చకపోయినా దేవుడికి నచ్చింది చాలే అనుకుని ఉంటాడా? ఉండడా? అనుకుని ఉంటాడు. ఎవరు? సౌలు రాజు. అందుకే తన ఇష్టానుసారంగా జీవించాడు, తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. అతను దేవుడు ఎంత కరుణించాడంటే, అతనికి దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడంటే, సౌలు గురించి అనేక పర్యాయాలు నేను చెప్తా ఉంటాను. సౌలు బహు క్రూరుడు. ఇంకా ఎలాంటి వాడు అంటే పగ తీర్చుకునేవాడు. ఎందుకు పగ తీర్చుకున్నాడు చెప్పండి? సౌలు దావీదు, జాగ్రత్తగా ఉండి ఎవరు నిద్రపోదు. సౌలు దావీదు మీద ఎందుకు పగ తీర్చుకుంటున్నాడు? దావీదు ఏమైనా అన్యాయం చేశాడా? సౌలుకి సపోర్ట్ ఉన్నాడు దావీదు. దావీదే లేకపోతే సౌలు, ఇశ్రాయేలీలు, యూదులు సర్వ సమూహము ఎవరో గొలియాతు యొక్క చేతిలో హతమైపోయి ఉండేవాళ్ళు. ఇప్పుడు దావీదుకి సపోర్ట్గా ఉన్నవాడు ఎవరు? సౌలుకి సపోర్ట్గా ఉన్నవాడు ఎవరు చెప్పండి? దావీదు బాగానే యుద్ధము చేశాడు. శిరస్త్రాణము, రాజు వస్త్రములు, ఈటె, బళ్ళెము ఇవన్నీ తీసుకుని అతను వెళ్ళలేదు. అతనికి ఏం వాడుకుందంటే ఒడిసెల, నునరాళ్ళు, దానితో అతడు ఎలాంటిదైనా జయించగల వాడికి ఉంది కనుక తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి అతను నుదుని కొట్టగా ఫిలిస్తీయుడు బోర్లా పడ్డాడు. పడిన తర్వాత ఇప్పుడు కత్తి కావాలి, పరిగెత్తుకుని దండలోకి వచ్చాడా, వాడి కత్తి తీసి వాడినే. అలాంటి యుద్ధ వీరుడి గురించి ఇశ్రాయేల్ అన్నారు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. మెజారిటీ ఇచ్చినప్పుడు ఓర్వలేకపోయాడు. ఎవరు? సౌలు. ఓర్వలేక అతని సైన్యమును కాపాడిన ఆ మనుషునే చంపాలని చూస్తే, మనమైతే అవకాశం వస్తే లేపేయాలని కూడా చూస్తాం. కానీ దావీదు అలాంటి అవకాశాలు అనేక సార్లు వచ్చింది. దావీదుకి సౌలు రాజుని చంపేసే అవకాశం వచ్చింది. దావీదును తరిమే ప్రయత్నంలో అతని కుమార్తెనిచ్చాడు, సొంత అల్లుడే గాని దావీదు మేడల సౌలు రాజు నిత్యము ఎలాగున్నాడట? విషపు చూపు గలవాడుగా ఉన్నాడు. ఓర్వలేకపోయాడు. మనం కూడా ఈ దినాల్లో ఓర్వలేము. ఒకరికి మంచి కలిగితే, మనుషులు ఎవరైనా ఒకళ్ళు పొగిడితే ఓర్వలేని వారు ఎన్నడూ వర్ధిల్లలేరు. సౌలు మొట్టమొదటి రాజు కానీ ఓర్వలేని పరిస్థితిలో ఉన్నాడు గనుక, అయ్యో నాకు సహాయం చేసిన వాడికి హెచ్చొస్తే అతన్ని చంపాలని చూస్తూ ఉన్నప్పటికీ కూడా సౌలు రాజు విషయమై దావీదు చేసిన పని ఏంటంటే, ఇతను కొండలో, లోయలో పరిగెట్టిస్తున్నాడు. ఎవరిని? దావీదుని, సొంత అల్లుడిని పరిగెట్టిస్తూ ఉంటే దావీదు సౌలు విషయమై అతని రహస్యములన్నీ తెలిసినప్పటికీ ఎలాగున్నాడు? మౌనంగా ఉన్నాడు, పారిపోతా ఉన్నాడు. ఒకానొక దినం వచ్చింది, సౌలు దొరికేశాడు చేతికి. ఎవరి చేతికి? దావీదు చేతికి. ఎక్కడ?
ల్యాబొరేటరీకి వెళ్తుంటే దొరికాడు. ఎవరు? సౌలు. ఎలాగ దొరికాడంటే ఎవరికి తెలియదు. రాజుగారు చుట్టూ సెక్యూరిటీ లేదంటే సెక్యూరిటీ బాగానే ఉన్నారు. సెక్యూరిటీ ఉంటుంది కానీ దొడ్డికి వెళ్ళినప్పుడు ఎవరుంటాడు అంటారా మీరు? కదా. అక్కడ కూడా కూర్చుంటామంటే కొంచెం దూరంగానే ఉన్నారు కానీ ఈ కొండల్లో వెళ్ళి ఎవడొస్తాడు? రాజుగారు కొంచెం వాడు పక్కకు ఉండండిరా అని చెప్పి ఆ తొప్పుల్లోకి వెళ్ళి కూర్చుంటే ఆ తొప్పుల చాటునే ఉన్నాడు. ఎవరు? దావీదు. అంటే సౌలు మైమరిచిపోయాడు. మంచిగా అక్కడ కూర్చుని ఏమేమి విషపు ఆలోచనలు, ఏమేమి ప్రణాళిక వేసుకున్నాడో తెలియదు కానీ ఎంతలాగా మర్చిపోయాడంటే తన అంగి, తన వస్త్రమును దావీదు కోసేసాడు. కోసినప్పుడు కొంచెమైనా సౌండ్ వస్తుంది కదా. ఈ సౌండ్లో సౌండ్ కలిసిపోయిందేమో తెలియదు కానీ మొత్తానికి సౌలుకి ఒంటి మీద స్పర్శ లేదు. ఇందువల్ల అంత స్పర్శ లేకుండా ఉన్నాడంటే సైన్స్, బైబిల్ పండితులు అతను దాని గురించి చెప్తున్న మాట ఏంటంటే అతను అనేక కొండలు, లోయలు ప్రయాణము చేయడం వల్ల ఒంటి డీహైడ్రేషన్ అంటే ఒళ్ళు చెమట పట్టి బాగా వేడి చేసిందంటే ఎవరికి? సౌలుకి. ఇప్పుడు వేడి చేసినప్పుడు ఏం చేస్తాడు? త్వరగా మంచిగా ఫ్రీ మోషన్ అవుతుందా? అవును, నిక్కుతూ ఉన్నాడు అక్కడ పోయి. ఆ టైంలోనే వెళ్ళి ఇతని బట్టను కత్తిరించేస్తాడు. అదే టైంలో మనకు దొరికితే మనం ఏం చేస్తాము? వీడు నన్ను పరిగెట్టేస్తాడు, ఒకటి వేద్దాము అనుకుంటాడు. కానీ దావీదు అలాంటి పని చేయలేదు. అందుకే నిత్యము దావీదు మీద దేవుని ఆత్మ ఉంది. సౌలు మీదకి ఎప్పుడు దురాత్మ వచ్చినా దావీదు వెళ్ళి వీణ వాయిస్తూ ఉండేవాడు అతని మీద దురాత్మ పోవడానికి. ఈ మాటలన్నీ ఈ యొక్క వచనమునకు ఎందుకు క్రోడీకరించి చెప్తున్నామంటే మనం అనుకుంటాం కొన్నిసార్లు నేను చేసిన పని కరెక్టే, అయ్యో నీకు ఇంకా ప్రార్థన చేసావు, దావీదు లాంటి వారు ఇంకా నీ మధ్య ఉన్నారు కాబట్టి, ఇంకా మన మధ్య ఉన్నారు కాబట్టి, మోషే లాంటి వారు నీ కోసము నువ్వెంత పాపము చేసినా, ఎంతో విషపు చూపు చూసినా, నీలో ఇంకా కక్ష సాధింపులు లేకపోతే ఇతరమైన కలహములకు, క్రోధములకు, విరోధములకు నీ మనసులో తోవున్నప్పటికీ మోషే లాంటి దైవజనులు నీ మధ్య ఉన్నారు కాబట్టి, దావీదు లాంటి క్షమించే హృదయం ఉంది కాబట్టి ఇంకా మనం బ్రతుకుతున్నాం. మనం అనుకుంటాము నేను తప్పు చేయలేదు, తప్పు చేస్తే నాకు రావాలి శిక్ష అనుకుంటాం. అందుకే దావీదు అంటున్నాడు, యెహోవాను దోషము కనిపెట్టి చూస్తే ఎవడు నిలవలేడు, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ అంత ఏముందంట? క్షమాపణ ఉంది కాబట్టి బ్రతికిపోతున్నాం. సౌలు అన్ని దినములు బ్రతకడానికి క్షమాపణ, అతనికి ప్రార్థనాపరుడని ఒక అల్లుడు దొరకడము అతను చేసుకున్న అదృష్టం. ఒక ప్రార్థనాపరుడు అల్లుడు ఉన్నప్పుడు దురాత్మ నిత్యము అతని మీదకి వస్తూ ఉంటే అతని స్థానానుసారంగా మాట్లాడి ఒకనొక దినమందు దావీదు అక్కడే ఉంటే సౌలు రాజు ఈటు తీసుకుని ఒక పోటు పడదామని ఏమనుకున్నాడంటే, మనం ఏం చేస్తాము, ఏదైనా ఒక వస్తువు, ఒక ఫోటో ఫ్రేము గోడకి దిగొట్టాలంటే మేకు శీల వాడతాం. అలాగా ఈటి చేత ఒకటి పోటు పొడిస్తే దావీదు ఆ గోడకి అంటుకుపోతాడు అనుకుని ఇసిరాడు. దావీదు ఇలా పక్కకు తప్పుకున్నాడు. అదే ఈటి తీసుకుని దావీదు సౌలు రాజుని ఒక్క పోటు చేత హతమార్చగలడు. చేశాడా? చేయలేదు. యెహోవా నువ్వు దోషములను కనిపెట్టి చూస్తే ప్రభువా ఎవడు అంటే దేవుడు క్షమించే హృదయం ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇచ్చాడు. నీవు దోషములు కనిపెట్టి చూస్తే ప్రభువా ఎవడో నిలవలేడు, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది. క్షమాపణ వల్లే బ్రతికేస్తున్నాం మనం. మన మంచి క్రియలు బట్టి కాదు, మన నీతి క్రియలు బట్టి కాదు, మన మంచి వాళ్ళమని కాదు. సౌలు మీదకి దురాత్మ వస్తూ ఉంది. దేవుని ఆత్మ ఎప్పుడైతే పోయిందో దురాత్మ వెంటనే అతని మీదకి వచ్చేసింది. ప్రియమైన దేవుని సంగమా, దురాత్మ వచ్చినప్పుడు సౌలు ఏం చేశాడంట? దురాత్మ వచ్చినప్పుడు సౌలు ఏం చేశాడు? చదవండి, కిందకి చదవండి, కింద చదవండి, అదే భాగం చదవండి.
మొదటి సమయం 18:10 చదవండి. 18వ అధ్యాయం 10వ వచనము. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడింటిలోని ఏం చేస్తాడంట? ప్రవచిస్తా ఉన్నాడు. కిందన ప్రవచనంకి ఏమన్నాడు? కిందన ఉందా? వెర్రి మాటలు. చాలా సంఘములు ఇలాంటి వెర్రి మాటలు ఉంటాయి. ప్రవచనం అనుకుంటారు, దేవుని ఆత్మ అనుకుంటారు. దురాత్మ వచ్చింది. ఎక్కడి నుంచి? దేవుని దగ్గర నుంచే వచ్చింది దురాత్మ. మనం అనుకున్న సైతాన్ దగ్గర నుంచి వస్తుంది. సైతాన్ దగ్గర నుంచి వచ్చి తప్పించుకోవచ్చు. నేను చాలాసార్లు చెప్తాను, సైతాన్ దగ్గర నుంచి ఏ ఆత్మ వచ్చినా తప్పించుకోవచ్చు, కానీ దేవుని దగ్గర నుంచి దురాత్మ వస్తే ఎవరు తప్పించుకోలేరు. ఐగుప్తు దేశంలో రాజు పేరు ఏం పేరు? ఫరో. అతను హృదయం కఠిన చేసిన సైతానా దేవుడా? దేవుడు కఠిన చేసిన కాబట్టి తప్పించుకోలేకపోయాడు. సైతానుడు ఏదైనా చేస్తే, ప్రభా నువ్వు కరుణించు ప్రభా అని దేవుని దగ్గర 2-3 సార్లు క్షమాపణ అడిగితే దేవుడికి క్షమాపణ దొరికి బ్రతుకుతాం. కానీ సాక్షాత్తు దేవుని దగ్గర నుంచే కఠినమైన ఆత్మ వచ్చింది అనుకోండి, ఏ మనుషుడు తప్పించుకోలేడు. దేవుడు కయ్యూని ఏం చేశాడంటే, నువ్వు దేశ దిమ్మరవై తిరుగుతావు. అతని మీదకి దేవుడు భ్రష్టాత్మను పంపించాడు. సైతాను అతని దగ్గర లేడు. దేవుడే అన్నాడు, నీవు ఇది మొదలుకొని నీవు దేశ దిమ్మరమై బ్రతుకుతావు అని శపిస్తే దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ కయ్యూని అన్నాడు, దేవుని సన్నిధికి రాలేదు. అదే సైతాన్ అనుకోండి, తప్పించేసుకోవచ్చు. అయితే సైతాన్ ఏదన్నా కొంచెము మన దగ్గర మనతోటి మన జీవితంతో ఏదన్నా ఒక డ్యాన్స్ వేసాడు అనుకోండి, ప్రవాణ విషయంలో ఏంటంటే మనం బయటకు వచ్చేస్తాం. కానీ దేవుడే భ్రష్ట మనసుకు అప్పచెప్తే సౌలు అయిపోతాం. దేవుడే భ్రష్ట మనసుకు అయితే మనము ఫరోవలు అయిపోతాం. దేవుడే భ్రష్ట మనసుకు అప్పచెప్పితే మనం ఏమైపోతాము? కయ్యూని వలె అయిపోతాము. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు అన్నాడు, నేను వారిని భ్రష్ట మనస్సుకు అప్పగిస్తాను. సైతానికి అప్పగించడం మనల్ని దేవుడు అప్పగిస్తాడు. కానీ అప్పుడు ఇంకెవరికి? అందుకే దావీదు అంటాడు అనేక సార్లు, పునాదులు పాడైపోయిగా ఏ సంఘ కాపరి, సంఘ నాయకుడు, దైవజనుడు ఎవరు కూడా ఏమీ చేయలేరు. అన్ని లక్షల మందిని ఎవరు నడిపించారు? మోషే నడిపించాడు. కానీ అన్ని లక్షల మందిని నడిపించిన మోషే ఒక్క ఫరోని మార్చగలిగాడా? మార్చలేకపోయాడు. 10 అద్భుతాలు చేశాడు, 10 సూచక్రియలు చేశాడు, 10 మహత్కార్యములు చేశాడు. ఆ యొక్క అద్భుతాలు కూడా ఫరో అనే వెళ్ళిపోదురు కానీ, మీరు నా దగ్గర ఉండవద్దు, వెళ్ళిపోదురు కానీ. కనుక ఈ తెగుల నుంచి విడుదల చేయమంటే విడుదల చూసేవాడు, దేవుని కార్యము చూశాడు. కానీ దేవుడు అతని హృదయం కఠినము చేస్తున్నందువలన తన సేన, తన సైన్యం అంతా పోగొట్టుకున్నాడు. ఆఖరికి విడుదల లేకుండానే తన యొక్క జీవితం ముగించవలసిన పరిస్థితి ఏర్పడింది. కనుక దావీదు అందుకు అన్నాడు, ప్రభా నువ్వు దోషము కనిపెట్టి చూస్తే మమ్మల్ని ఏ మనసుకు అప్పచెప్తావు? భ్రష్ట మనసుకు అప్పచెప్తావు. కనుక నీ యొద్ద ఎవడు నిలువలేడు. అయినను జానులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద ఏముందంట? క్షమాపణ. ఆ స్టేజ్ దాటిపోయింది అనుకోండి, దేవుడు మనలను క్షమించే స్టేజ్ దాటిపోతే, అయ్యగారండి ప్రార్థన చేయండి, అమ్మగారండి ప్రార్థన చేయండి, అయ్యా సంఘమంతా ప్రార్థన చేద్దామంటే ఎంత ప్రార్థన చేస్తున్నా ఆ ప్రార్థనకి జవాబు ఉంటుందా? ఉండదు. ఉండదు. ఉందా అలాంటి మాటలు బైబిల్లో? చూద్దాము. యాషావు గురించి చూద్దాము. యాషావు గురించి చూద్దాము. చూడండి దేవుని వాక్యంలో హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ 12:16 చదవండి మైక్లో. హెబ్రీ 12, ఒక్క పూట కోటి కోసము 12వ అధ్యాయం పూట కోటి కోసం తన జ్యేష్ఠత హక్కును అమ్మి వేసుకున్న యాషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమని జాగ్రత్తగా చూచుకొనడి. యాషావు ఆ తరువాత
ఆశీర్వాదము పొందుకొని కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందిన అవకాశము లేక ఎలాగ వెతికాడంట? శ్రద్ధతో వెతికాడు. దేనికోసం వెతికాడు? అంతకుముందు భోజనం కోసం వెతికాడు, అవునా? అంతకుముందు భోజనం కోసము తన జ్యేష్ఠత హక్కును అమ్మివేసుకున్నాడు. ఎన్ని పూటల భోజనం అండి? నెల రోజులా, సంవత్సరమా, 5 సంవత్సరాల, 10 సంవత్సరాలు కాదు, ఒక్క పూట కూటి కోసము తన జ్యేష్ఠత హక్కును అమ్మివేసుకున్నాడు. ఏమైపోయాడు? భ్రష్టుడు. కింద అన్నాడు వ్యభిచారి. ఏమి? ఎవడు పక్కింటి వాడు భార్య దగ్గరికి వెళ్ళాడా? లేదు. కానీ ప్రభువాక్యం సెలవిస్తా ఉంది, నీ యొక్క పరిశుద్ధత ఎప్పుడైతే పోయిందో, నీలో అపవిత్రత ఎప్పుడైతే వచ్చిందో, నువ్వేంటంట? భ్రష్టుడవు, వ్యభిచారివి. తర్వాత మారు మనసు పొందాలని, తర్వాత దేవుని యొక్క రక్షణ పొందాలని శ్రద్ధతో దాన్ని వెదికినను. ఎలా ఎదిగాడంట? కన్నీళ్లు విడిచాడు. కన్నీళ్ళు ప్రార్థన వ్యర్థమైపోయిందా? కన్నీళ్ళు ప్రార్థన వల్ల ప్రయోజనం ఉందా? కన్నీరు ఎప్పుడు గార్చాలో అప్పుడే గార్చాలి. కన్నీరు అంతా అయిపోయిన తర్వాత కార్చే ప్రయోజనం లేదు. ఇక్కడ ఏశావు విసర్జించబడిన తర్వాత కన్నీరు కారుస్తున్నాడు. ధనవంతుడు కూడా ఎక్కడ కారుస్తాడు కన్నీరు? నరకములో కన్నీరు కారుస్తాడు. తండ్రివైన అబ్రహామా, గొప్ప ప్రార్థన. ఎందుకంటే ప్రార్థన అలవాటు ఉంది, దేవుని సన్నిధికి అప్పుడప్పుడే అలవాటు ఉంది. కనుక పరలోకంలో నరకంలో ఉండి ధనవంతుడు అన్నాడు, తండ్రివైన అబ్రహామా. ప్రయోజనం, ఆన్సర్ వస్తుందా రావట్లేదా? వస్తుంది. రిప్లై వస్తుందా రావట్లేదా? వస్తుంది. అక్కడ కూడా తండ్రివైన అబ్రహాము నువ్వు ఎవడరా పోరా అనలా, అన్నాడా? కుమారుడా. బంధం పోయిందా? బంధం పోలేదు. కానీ ఏం పోయింది? ఆ అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతయు సుఖం అనుభవించావు. అయితే లాజరు ఏం చేశాడంట? కష్టం అంటే పనికి ఆహార పథకమా? కష్టం అంటే ఏంటి? దేవుని కోసము శ్రమపడు. పూటగొడ్డు కోసం శ్రమపడలే. పూటగొడ్డు కోసం శ్రమపడదని బైబిల్ చెప్పడం లేదు. కానీ కష్టము అనగా దేవుని కోసము అన్నీ విడిచిపెట్టి రక్తహస్తాలతో మిగిలిపోయాడు. కనుక భ్రష్ట మనస్సుకు అప్పగించబడిపోయాడు. ఎవరు? ధనవంతుడు. ఇక్కడ ఏశావు కూడా తర్వాత దానికోసం కన్నీళ్లు విడిచుచు ఉపవాసం ఉండి మారు మనసు పొందాలని దానికోసం శ్రద్ధగా వెతికినను. ఏమైపోయాడంట? ఏమైపోయాడు? మారు మనసు పొందాలని శ్రద్ధగా వెతికినను. చదవండి ఏప్రిల్ 12:17. ఏశావు తర్వాత ఆశీర్వాదం పొందుకోరి కన్నీళ్లు వేచి దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జించబడినని. తర్వాత ఛాన్స్ ఉండదు. అప్లికేషన్ టైము అయిపోయింది. అప్లికేషన్ పరిగణలోకి తీసుకునే అవకాశం అయిపోయింది. కనుక తర్వాత అనుకుంటాం ఇంకా రోజులు ఉన్నాయిలే, నాకు వయసు ఉంది, అయ్యో మా తాత 70 సంవత్సరాలు బతికాడు, నేను కనీసం 65 బ్రతుకుతాను, మా తాత 110 సంవత్సరాలు బ్రతికాడు, నేను కనీసం 90 బ్రతుకుతాను, ఇంకా పట్టుమని నాకు 30 సంవత్సరాలు కూడా రాలేదు అనుకుంటాం. తర్వాత ప్రయోజనం లేదు. నా తండ్రి సేవకుడండి, నా తండ్రి పాస్టర్ అండి, అనేక మంది విశ్వాసాలు రక్షించాడండి, పర్వాలేదులే అనుకుంటే నేను కూడా ఎక్కడ పోతాను? ఏశావు వలె విసర్జించబడతాను. కానీ నా యొక్క వర్తమానం యొక్క ముఖ్య ఉద్దేశము క్షమాపణ దొరికే కాలము దాటిపోతే పరిస్థితులు ఎలా తారుమారైపోతుందో మనం చూస్తాం. మనం అనుకుంటాము నేను బాగానే ఉన్నాను అనుకున్నాడు సౌలు. ఏశావు కూడా ఆ దినము తిని తాగి లేచిపోయానని ఉంటుంది. అక్కడ ఉందా? తిని త్రాగి లేచిపోయాడు. తిన్నాడు, మంచిలు తాగాడు, ఏం తాగాడు తెలియదు, కానీ తిని తాగి లేచిపోయాడు. కాకపోతే మళ్ళీ దానికోసం శ్రద్ధగా వెతకడము ప్రారంభించాడు. మళ్ళీ పునాది వేసుకోవాలనుకున్నాడు. దిగబడిపోతుంది. ఏంటి?
పునాది వేస్తూ ఉంటే రాళ్ళు ఎక్కడ పోతున్నాయి? కనబట్టలేదంట. దిగబడిపోతుంది. నేల ఏమైపోయింది? కింద గట్టిగా లేదు. ఒక నేల తవ్వి దాని మీద పునాది వేయాలంటే అక్కడ నీరు బాగా ఊరుతుంది అనుకోండి, పునాది వేయగలరా? వేయలేం కదా. ఎన్ని సంవత్సరమైన పునాది వేయాల, నీరు కనీసం కొంత అయినా ఆరితే కొంచెం కాంక్రీట్ పాళ్ళు, సిమెంట్ పాళ్ళు ఎక్కువ వేసి ఎలాగైనా దాన్ని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ అంటే దాన్ని అరికట్టాలి నీరుని, అప్పుడు కానీ పునాది వేయలేము. కన్నీళ్లు విడిచాడు కానీ పునాది నిలబడలేదు. బైబిల్ మనకు నేర్పిస్తున్న సత్యం ఇది. ఒక స్టేజ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి, ఒక పద్ధతి ఉంటుంది దేవుడి దగ్గర కూడా. లోకములో లోక మనుష్యులకి, బంధువులకి, రక్త సంబంధులకి ఒక పద్ధతి ఉంటుంది. కానీ తర్వాత పద్ధతి దాటిపోతే మన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు, తల్లిదండ్రులు, ఆఖరికి కట్టుకున్న భార్య, కట్టుకున్న భర్త కూడా మనలను క్షమించరు. చాలా అవకాశాలు ఇచ్చానులేయ్యా, ఇంక నేను ఇతనితో కాపురము చేయలేను, ఇంక ఈమెతో నేను కాపురము చేయలేను అంటే అవకాశం మించిపోయినప్పుడు, విసిగిపోయిన తర్వాత ఒక భర్త భార్యను కూడా విసర్జించేసే పరిస్థితులు ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. అదే ఉద్దేశం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరి విషయమై? దేవుని విషయమై. దేవుని విషయమై మనము కూడా ఒక పెండ్లి కుమారుడిగా, పెండ్లి కుమారుడు తండ్రి అయిన దేవుడు కుమారుడు ఎవడు? యేసుక్రీస్తు పెండ్లి కుమారుడిగా ఉంటే మనము సంఘము పెండ్లి కుమార్తెగా ఉన్నాము. విసిగిపోతే, ఆయన ఇచ్చిన సమయంలో మనం సద్వినియోగం చేసుకోకపోతే, ఆయన ఇచ్చిన కాలం మనము కాలవ్యాపన చేస్తే, పర్వాలేదులే అని కొనికి నిద్రిస్తే 5 బుద్ధి లేని వారి వలే, ఇదిగో పెండ్లి కుమారుడు ఇంకా రావటం లేదు, ఇంకా ఆలస్యం అవుతుందని తెలిసినప్పుడు ఆ బుద్ధి లేని ఆ కన్యకులు కొనికి నిద్రించారు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు వస్తా ఉన్నాడు అని శబ్దం వినబడినప్పుడు అందరూ లేచి డ్యూటీలు వెలిగించుకుంటా ఉంటే, బుద్ధులైన ఆ కన్యకులు, మా డ్యూటీలు ఆరిపోచున్నవి కనుక మీ నూనె కొంచెం మాకు ఇడి. అయితే బుద్ధి గల కన్యకులు, మీకును మాకు అది షేరింగ్ ఉండదు. ఇంటి దగ్గర అన్నం సరిపోతే సగం సగం తినేయచ్చు, కానీ భక్తి షేరింగ్ అవుతుందా? భక్తి పంపకాలు అవ్వదు. ఆస్తి పంపకం కాదు భక్తి. నేను భక్తి చేసే నాకు, నా భార్య భక్తి చేసే ఆమెకు, నా బిడ్డలు భక్తి చేసే వాళ్ళకే ఉంటుంది. ఎవరి నీతి క్రియలు వారిని ఎవరిని పరలోకము చేర్చవు. నా నీతి క్రియలు బట్టి భౌతిక సంబంధమైన ఆశీర్వాదం చూడడానికి నా కుటుంబము దాని ఫలములు అనుభవిస్తారు, కానీ నా భక్తిని బట్టి ఎవరు పరలోకము చేరరు. కనుక మీకు మాకు అది, నీకిస్తే నేనన్నా ఉండిపోతాను, నాకిస్తే నువ్వు ఉండిపోతావు. కనుక ఎవరో ఒకరికే బాబు ఛాన్స్. కనుక మీరేం చేయండి, ఇప్పుడు అమ్మవారి దగ్గరకు రండి. వెళ్ళలేదా? శ్రద్ధగా వెళ్ళారు. ఎలా వెళ్ళారంటే అర్ధరాత్రి వేళ ఆ కాంటైన్ బాగానే లేపారు. ఆ చెట్టు గారిని లేపారా లేపలేదా? లేచాడా లేవలేదా? లేకపోతే నూనె ఎలాగొస్తుంది? ఖచ్చితంగా లేచాడంటే శ్రద్ధగా బాబు అని బ్రతిమలాడారు. అయ్యా మా డ్యూటీలు ఆరిపోతున్నాయి, విందు స్టార్ట్ అయిపోయింది, మేము లేట్ అయిపోతాం, బట్టలు కూడా కట్టేసుకున్నాము, స్టెప్ని కూడా పెట్టేసుకున్నాం అని చూపించుంటారు. ఎవరు? బుద్ధి లేని కన్యకలు. అయ్యా మీరు నమ్మకపోతే చూడండి, ఈ అర్ధరాత్రి వేళ ఎవరైనా రెడీ అవుతారు, మీరు రెడీ అయి ఉన్నామయ్యా వెళ్ళాలి. సర్లే, వాడు కళ్ళు తెరుచుకుంటూ కళ్ళు ముడుచుకుంటూ మొత్తానికి అలిసిపోయిన వాడు వచ్చి ఇచ్చేసరికి ఏమైపోయిందంట, లేట్ అయిపోతే గేటు వేయబడిపోయింది. కనుక ఒక కృపకాలము దాటిపోతే మధ్యలో దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడు? వీళ్ళకి నూనె లేదనే, అవునా కదా? మా పెళ్లి కుమారుడు ఆలస్యమైంది ఎందుకు? వీళ్ళకి నూనె లేదు, ఇప్పుడైనా సిద్ధపడతారని. ఆ టైం కూడా దాటిపోయింది కనుక బుద్ధి లేని కన్యకులు తీసుకుని నూనె వేసుకుని డ్యూటీలు వెలిగించుకుని వచ్చి వాళ్ళు కూడా నేరుగా పెండ్లి విందు ఉన్న ఫంక్షన్ హాల్కి వచ్చేసారు. తలుపు కొడతా ఉన్నారు. తలుపు తీయండి, మా డ్యూటీలు కూడా వెలుగుతున్నాయి. అందుకు ప్రభు అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు. ఆ స్వరం వింటాక మనం భక్తి చేసేది, ఆ మాట అనిపించుకోవడానికి మనం భక్తి చేసేది, ఆ యొక్క మాటలు వినడానికి ఈ భక్తి చేసేది, ఈ ప్రయాస, ఈ యొక్క ప్రసంగములు, ఈ యొక్క సువార్త అందుకు కాదు. ఆ మాట మనం వినకుండా బుద్ధి లేని కన్యకల మొదటిసారే మనం దేవుని సన్నిధిలో ఎత్తబడిపోయే వరకు ఉండడానికి సువార్త.
అయినను జనులని యందు భయభక్తి నిలపడానికి క్షమాపణ దొరుకుతుంది అని అనుకుంటున్నాం. క్షమాపణ కృపకాలము దాటిపోతే న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చే సమయంలో ఏ గుంపులో నీవు ఉంటావు? ఎత్తబడతావా, విడువబడతావా? ఎత్తబడే గుంపులో ఉంటే పెండ్లి కుమారుల యొక్క విందులో మనం ప్రవేశిస్తే అది ప్రయోజనం, కానీ విడవబడే దాంట్లో ఉంటే ప్రయోజనం లేదు. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రభు మన హెచ్చరిస్తుంది ఏంటంటే, ప్రభు అంటున్నాడు, నీవు దోషములను, దావీదు అంటున్నాడు, నువ్వు దోషము కనిపెట్టి చూస్తే ఎవడు నిలవలేడు. అయినను జనులు యందు భయభక్తి నిలపడానికి క్షమాపణ దొరుకుతుంది. క్షమాపణ కాలము కూడా దాటిపోతే ఏంటో మనము చూసాం. ఒక స్పీడ్ లిమిట్ మనకి ఇస్తాడు గవర్నమెంట్ వాళ్ళు కానివ్వండి, ఒక ఇది కానివ్వండి, ఒక స్పీడ్ ఇస్తారు. ఆ స్పీడ్లో మనం వెళ్ళాలి. ఆ స్పీడ్ లిమిట్ దాటితే మనం అనుకుంటున్నాం బాగానే వెళ్తుంది కదా వాహనము, వీళ్ళు స్పీడ్ లిమిట్ ఆపమంటారు, కానీ దీని ఎంతకన్నా స్పీడ్కి వెళ్తే ఏంటి తప్పేంటి అని అనుకుంటాం. కానీ కొంత రోజులు బాగానే అనిపిస్తుంది. స్పీడ్ వెళ్ళినప్పుడు కొంత దూరం బాగానే వెళ్తుంది. తర్వాత ఆ స్పీడ్ తట్టుకోలేక, ఆ రోడ్లకి ఆ స్పీడ్ తట్టుకోలేక టైర్లు పేలిపోవచ్చు, ఇంజిన్ పాడైపోవచ్చు, లేకపోతే ఆ వాహనం అదిపి తప్పి ఏదైనా యాక్సిడెంట్ కూడా గురవచ్చు, ఏదైనా ప్రమాదం జరగవచ్చు. లిమిట్ దాటిపోతే దేవుడు అంటున్నాడు, జ్ఞానము ఘనత కూడా తేలిపోద్ది. లిమిట్ దాటిపోతే జ్ఞానము ఘనత తేలిపోద్ది. కనుక సౌలు జ్ఞానము ఘనత తేలిపోయింది. యాషావు యొక్క జ్ఞానము ఘనత తేలిపోయింది. ఇంకెవరు? బైబిల్లోని కయ్యూని యొక్క జ్ఞానము ఘనత తేలిపోయింది. కయ్యూను వచ్చి ఏం చేశాడంట? కయ్యూనులో ఉన్న కూడా సౌలు కయ్యూను ఒక్కడే నా దృష్టిలో. ఎందుకంటారా? సౌలు కయ్యూను ఒక్కడే ఎందుకంటే చెప్పండి. ఎందుకంటే అతని క్రియలు మంచివిను, అతని క్రియలు చెడ్డవిను, తన సహోదరుని క్రియలు మంచివి. కాబట్టి ఇక్కడ సౌలు ఎక్కువ మందిని హతమార్చలేకపోయాడు, దావీదు ఎక్కువ మందిని హతమార్చాడు కనుక ఓర్వలేకపోయాడు. కనుక దావీదుకి సౌలు ఎలాగున్నాడు? హేబేలుకి కయ్యూను కూడా అదే. హేబేలు యొక్క క్రియలు మంచివిను, ఎవరో కయ్యూని యొక్క క్రియలు చెడ్డవు కనుక భక్తిలో ఓర్వలేకపోయాడు. కనుక మొదట దేవుడు కృపకాలం ఇచ్చాడు. కయ్యూను, ఎందుకు నీ ముఖము చిన్నబుచ్చుకున్నావు? మొదటి వార్నింగ్ అది, కృపకాలము. జనులు యందు భయభక్తి నిలిపాడు, క్షమాపణ దొరుకుతాడేమో. ప్రభువా, నా క్రియలు చెడ్డవే, నేను అర్పణ తీసుకొచ్చాను, బలిపీఠం దగ్గర తీసుకొచ్చాను. కయ్యూను ఎలాంటి అర్పణ తీసుకొచ్చాడో రాయబడలేదు, కానీ మనం ఊహిస్తే నూతన నిబంధనలో అతని గురించి రాయబడిన దాని ప్రకారము అతని క్రియలు చెడ్డవి. అంటే మొట్టమొదటి బలిపీఠం కట్టినవాడు కయ్యూను కనుక నేనే ప్రభుకి మొదటగా బలిపీఠం కట్టానని మొదట గర్వపడి ఉండొచ్చు. లేకపోతే అతను కట్టిన తర్వాత ఇతను కూడా కట్టాడు, ప్రభు అనుకుని ఉంటాడు. అసలు ముందు హేబేలు అర్పణ నేను అంగీకరిస్తాను, అసలు కయ్యూను ఏం చేస్తాడని మొదట కయ్యూను అర్పణ దేవుడు అలక్ష్యము చేసి ఉండవచ్చు, టెస్ట్ పరీక్ష పెట్టి ఉండొచ్చు. ఎప్పుడైతే హేబేలు అర్పణ మీదకి దేవుని అగ్ని వచ్చి అతను గొర్రె పిల్లను దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడో కయ్యూనికి ఏమొచ్చినది? కోపం వచ్చేసింది. లేకపోతే కయ్యూను తీసుకొచ్చినవి సరైనవి ఏదో ఇవ్వాలి కాబట్టి ఇచ్చి ఉండొచ్చు అంతే. కానీ హేబేలు అర్పణ గురించి తేటగా రాయబడింది ఏంటంటే, క్రొవ్విన వాటిలో కొన్ని యెహోవాకు అర్పణగా తెచ్చాను. క్రొవ్విన వాటిని తీసుకొచ్చాడు. హేబేలు తన పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెస్తే క్రొవ్విన వాటిలో కొన్ని తెచ్చాడు. అంటే ఇతను మంచి తెచ్చాడో చెడ్డ తెచ్చాడో రాయబడలేదు. కానీ బలిపీఠం కట్టినందుకు గర్వపడి ఉంటాడు. ఒకవేళ తన తమ్ముడు అర్పణ ముందు దేవుడు అంగీకరించినందుకు అసూయపడి ఉంటాడు. లేకపోతే అర్పణ సరైనది అయి ఉండదు. మొత్తానికి ఇతని క్రియలు ఎలాంటివంట? చెడ్డవి. చెడ్డవైన దేవుడు వదిలేశాడా? దేవుడు తానే దిగి వచ్చాడు. కయ్యూను, నీ ముఖం ఎందుకు చిన్నబోచుకున్నావు? మాట్లాడా? మనం చేసేది కూడా అదే. మనందరూ కయ్యూను లేటవాళ్ళని ఎందుకంటే చెప్పంటావా? ప్రభు ఎక్కడ కూర్చుంటాడు చెప్పండి? ప్రభు ఎక్కడ కూర్చుంటాడు? ప్రభు ఎక్కడ కుర్చీలో కూర్చుంటాడా? ఆయన స్తుతుల మీద పాటలు పాడితే దేవుడు ఎక్కడికి వస్తాడు? చర్చిలోకి వస్తాడు. వస్తాడా రాడా? మనం ముందెందుకు పాటలు పాడతాం? ముందే వాక్యం చెప్పి తర్వాత పాటలు పాడచ్చు కదా.
పాటలు ముందెందుకు పాడతామంటే ఆయన స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు, ఆయన స్తుతుల మీద, పాటల మీద, స్తుతుల మీద ఆయన కూర్చుంటాడు. పాటల మీద అలా కూర్చుంటే బుక్ మీద కూర్చుంటాడు అనుకోవచ్చు మీరు. ఆయన పాట పాడిస్తే వస్తాడు, అది దేవునికి ఉండే లక్షణము. మన కోళ్ళకి ఎలా పిలిచి వస్తాయి? బొబ్బొబ్బో అంటే వస్తాయి, రావా? వస్తాయి. అది దా పిలిపికి కోళ్ళకి అర్థమవుతుంది. కుక్క వస్తుంది బొబ్బొబ్బో అంటే, దుద్దు అంటే కుక్క వస్తుంది. ఎవరు పిలుపు వాళ్ళకి తెలుస్తుంది. అలాగే ప్రభువుని మనం పిలవాలి అంటే, స్తుతుల మీద ఆయన కూర్చోవాలంటే పాట పాడతాం. ఆయన వచ్చిన తర్వాత, ఆయన కూర్చున్నాడు, మన ఆరాధన ద్వారా, మన పాటల ద్వారా ఆయన సంతృప్తి చెందాడు అని తెలిసిన తర్వాత మనం ఏం చేస్తాము? వాక్యము చెప్పడానికి దైవజనుడు నిలబడతాడు. అంటే దేవుడు మాట్లాడుతున్నాడని అర్థము. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు దేవుడు మాట్లాడాక మనం మాట్లాడాలా వద్దా? మాట్లాడాలి వద్దా? మనం ఏదైనా అంటప్పుడు పెద్దోళ్ళు ఏమంటారు? ముందు నేను మాట్లాడినవయ్యా, తర్వాత నువ్వు. మరి దేవుడు వాక్యం మాట్లాడిన తర్వాత మనం ఏం చేస్తాం? ప్రార్థన చేయండి. వాక్యం అయిపోయిన తర్వాత ఎవరు నోరెప్పుడు. ఆయన వచ్చి కూర్చున్నాడు, ఆయన టీ కాఫీ తాగి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత నువ్వు టీ కాఫీ ఇచ్చావనో, మర్యాద చేసావనో, దేవుడు తన సేవకు నిలబెట్టి వాక్యం బోధించాడు. బాగానే ఉంది అంతవరకు. వాక్యం అయిన తర్వాత నోరిప్పి ప్రార్థన చేయకపోతే కయ్యం లాంటి వాళ్ళే మనం కూడా. కయ్యంతో ప్రభు అన్నాడు, కయ్యను బలిపీఠం కట్టాడు కాబట్టి, ముఖం చిన్నబుచ్చుకున్నాడు కాబట్టి దేవుడు అన్నాడు, నువ్వు ముఖం ఎందుకు చిన్నబుచ్చుకుని అడిగితే కయ్యను కూడా సమాధానము చెప్పాడా? చెప్పలేదా? చెప్పలేదు. నువ్వెందుకు చిన్నబుచ్చుకున్నావంటే సమాధానం చెప్పలేదు, వెళ్ళిపోయాడు దేవుడు. నీ కోపం ఎందుకయ్యా? నువ్వు ముఖం చిన్నబుచ్చుకున్నావేమి? నువ్వు సత్క్రియ చేసిన తలెత్తుకుంటావు కదా. సత్క్రియ అంటే మంచి క్రియలు చేస్తే తలెత్తుకుంటే, సత్క్రియ చేయని వాక్య పాపము పొంచి ఉంటుంది. నీ ఎడల దానికి వాంఛ కలుగుతుంది. దేవుడు వాక్యం మాట్లాడిన తర్వాత ఎవరు నిలబడినివ్వండి, ఇక్కడ ఏ దైవజనుడు నిలబడినివ్వండి, ఏ సేవకుడు నిలబడినివ్వండి, వాక్యం నీతో మాట్లాడిన తర్వాత వాక్యం అనంతరం కనీసం ఒక 10 నిమిషాలైనా 5 నిమిషాలైనా మనం ప్రార్థన చేయాలి. చెయ్యకపోతే వాకిట్లో పాపము పొంచి ఉంటుంది. నీ ఎడల దానికి వాంఛ కలిగి దాన్ని ఏలుదువు. అంతటితో ఆగిపోయిందా? కృపకాలం దాటిపోయింది. రెండో కాలంలోకి వచ్చేసాడు. ఎవరు? కయ్యను. రెండో కాలంకి వచ్చేసరికి తమ్ముడిని చంపేశాడు. మళ్ళీ వచ్చాడా దేవుడు? రాలేదా? మళ్ళీ వచ్చాడు. కయ్యను, నీ తమ్ముడైన హేబేలు, మై బ్రదర్స్ కీపర్ అంటే నేను నా తమ్ముడికి కావాలి, నేనేమన్నా ఆడికేమన్నా కాపలా కాస్తున్నానా అని ఎదురు సమాధానం చెప్పాడు. ప్రభు అన్నాడు, నీవు చేసిన పని ఏంటి? నీ తమ్ముని యొక్క హేబేలు యొక్క రక్తము నేలని నాకు మొర్ర పెట్టిందండి. ఎందుకోసం? ప్రభా నేను చచ్చిపోయాను, ప్రభా అని చంపే ప్రభు అని మొరపెట్టిందా? మన రక్తం అలాగ ఉంటుంది. మన పగా ప్రతికాల రక్తం అలాగుంటుంది. ఈడు నన్ను దోషం చేశాడు కనుక, ఈడు నన్ను ఎగతాళి చేశాడు కనుక, నా భర్త నాకు చీర కొనలేదు కనుక, మా మామగారు నాకు సరిగా కట్నం ఇవ్వలేదు కనుక వీడు కాళ్ళు పడిపోవాలి, వీడి ముఖం విరిగిపోవాలని ప్రార్థన చేస్తాం. హేబేలు రక్తం ఎలా మొరపెడుతుంది? దేవుణ్ణి కిందకి తీసుకొచ్చేసింది. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి. దేవుడు ముందు వెళ్ళిపోయాడు. కయ్యంతో మాట్లాడడానికి దేవునికి ఇష్టము లేదు, కానీ హేబేలు యొక్క రక్తము నేల నుంచి మొర్ర పెడుతుంది కనుక ఆ రక్తము మొర్ర విని రెండవసారి కృపకాలము దాటిపోయినప్పటికీ రక్తము మొర్ర దేవుడు విని కయ్యూరు నిమిత్తమై కిందకి దిగి వచ్చాడు. నీకోసం రాలేదురా నేను, నీ తమ్ముడు నాడే చనిపోయి నీకోసం మొర్ర పెడుతున్నాడు. చనిపోయిన తర్వాత ప్రభా నేను ఎలాగూ చనిపోయాను, నీ పరలోకం వచ్చేస్తాను. కానీ నాన్నగారు నాడే ఆడొక తిరిగిపోతాడు, ఆడిష్టానుసారంగా చేస్తాడు. నన్ను చంపితే చంపాడు, ఇంకెంతమందిని చంపేస్తాడో తెలీదు, వాడిని వెళ్ళి కట్టడి చేయి. వాడి కూడా బలిపీఠం కట్టిన వాడే కదా, వాడి కూడా ఈ నామను ఎరిగినటువంటి వాడు కదా, వాడు కూడా అర్పణ తీసుకొచ్చాడు కదా అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన గురించి దేవుడు కిందకి దిగి వచ్చి కయ్యనుతో అంటున్నాడు, నీ తమ్ముని యొక్క రక్తం నేలను నాకు మొర్ర పెడుతుంది. మొర్ర పెట్టిన తర్వాత ఏమైందంట? కావున నోరు తెరిచిన నేలను ఉండకుండా శాపము. దేవుడు వస్తే ఆశీర్వాదం ఉండాలా, శాపం ఉండాలా? ఆశీర్వాదం ఉండాలి. కానీ దేవుని దగ్గర నుంచి ఏం పొందుకుంటున్నాడు? శాపం పొందుకుంటున్నాడు.
ఎందువల్లంటే ప్రగా ప్రతీకారముతో నిండిపోయాడు. ఎంత తప్పు చేశాడా? తమ్ముడేమైనా తప్పు చేశాడా? దేవుడు తీర్పు తీర్చిన దానికి దేవుని ఏమనలేక, దేవునితో వ్యాజ్యమాడలేక, దేవునితోటి ప్రభా యాకోబు వలె ప్రభా నువ్వు ఆశీర్వదిస్తాను కానీ నేను పోనివ్వనని ప్రార్థన చేయవలసిన వాడు తమ్ముడి మీద ప్రగా ప్రతీకారం తీర్చుకున్నాడు. భ్రష్టుడైపోయాడు, శాపగ్రస్తుడైపోయాడు. ఎవరి మీద మనం చూపిస్తున్నాం? మనుషుల మీద, ఇంట్లో తల్లిదండ్రుల మీద, అక్క చెల్లెల మీద, బంధువుల మీద, రక్త సంబంధం మీద, స్నేహితుల మీద, సంఘం మీద, ఎవరి మీద చూపిస్తూ ఉన్నాం? ప్రగా ప్రతీకారం ఉంటే కయ్యూను నువ్వు అంటున్నాడు దేవుడు. కయ్యూను మాట్లాడలేదు కనుకే, కయ్యూను దేవుడు మాట్లాడిన తర్వాత రిప్లైగా ప్రార్థన చేయలేదు కనుకే భ్రష్టుడైపోయాడు. భ్రష్టాత్మ వచ్చింది, తమ్ముని చంపాడు. అయినా దేవునికి రావడం ఇష్టం లేకపోయినా తమ్ముని యొక్క రక్తము నేల నుంచి మొరపెట్టింది కనుక వచ్చి అడుగుతున్నాడు, నీ తమ్ముడు ఎక్కడ? ప్రభా నా తమ్ముడిని చంపేశాను ప్రభా అని ప్రభు కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుంటే అప్పుడైనా క్షమాపణ దొరుకుండేదేమో. కానీ తమ్ముని రక్తం వ్యర్థమైపోయింది, దేవుడు పైనుంచి కిందగా వచ్చింది కూడా వ్యర్థమైపోయింది. దేశ దిమ్మరలాగా ఊరి మీద తిరుగుతూ ఉన్నాడు. యెహోవా సన్నిధి నుంచి వెడలిపోయి తూర్పు దిక్కున నోబు దేశంలో కయ్యూను కాపురముండేనని బైబిల్ చెప్తా ఉంది. కనుక మన యొక్క ఆత్మీయ జీవితం ఎలాగుంది? లోకము కోసము, మనుషుల కోసము, ఈ లోకం యొక్క వ్యర్థమైన వాటి కోసము దేవుని పోగొట్టుకుంటున్నామేమో. దేవుడు మనందరి ప్రేమతో హెచ్చరిస్తూ ఉన్నాడు. అటు ప్రేమ గల హెచ్చరికలు మనం పొంది బలం పొందినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవా, నీ ఘనమైన పాదాలు కొందనాలు. నీ సహాయం మాకు దయచేయండి ప్రభా. అనేక మంది దేవా తండ్రి ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నారు. దేవా తండ్రి ఫ్రాన్సిస్ జ్ఞాపకం చేసుకున్నాము, నాగమణి గారిని కూడా జ్ఞాపకం చేసుకుని బెంగళూరు నుంచి వారు వందనములు చెప్తా ఉన్నారు ప్రభా తండ్రి. దేవా తండ్రి మైక్ జోయల్ జ్ఞాపకం చేసుకున్నాము. దేవా నీలరత్నం గారు దేవా తండ్రి దేవా మా కుటుంబం కొరకు ప్రార్థన చేయమని కోరుతా ఉన్నా, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. నాన్సీని జ్ఞాపకం చేసుకున్నాము. అలాగే దేవా మణి రవీంద్రనాథ్ గారు దేవా తండ్రి బెంగళూరు నుంచి వారు కూడా మాకు వందనములు చెప్తా ఉన్నారు. జాన్ సుకుమార్ గారిని జ్ఞాపకం చేసుకున్నాము దేవా తండ్రి. జాన్ మార్గం కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాము. నీ సహాయం దయచేయండి దేవా తండ్రి. దేవా నీ ఆత్మీకార్యం జరిగించుము. జోసెఫ్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. తన కుమారుడు దేవా తండ్రి మా యొక్క కుమారుడికి తల్లో రక్తము గడ్డగట్టింది దేవా, అతని కోసం ప్రార్థన చేయండి అయ్యగారని దేవా తండ్రి. దేవా జోసెఫ్ దేవా ప్రార్థన చేయమంటున్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మేరీ కుమార్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రసన్నను కూడా జ్ఞాపకం చేసుకుని దర్శించు అని తను కూడా జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డ గర్భంతో ఉంది, ఆ బిడ్డ కొన్ని కృపగలాత్మ దయచేయండి. ఇంకా లైవ్గా అనేక మంది వాక్యం ఉన్నారు, విత్తబడిన వాక్యం వారి హృదయంలో ఫలించే భాగ్యం దయచేసి కృపకాలం ఎవరూ కూడా దేవా పోగొట్టుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకునే భాగ్యం మీరు వారికి దయచేసి బలపరచు. లైక విగ్రహమంత్ర శక్తులకు బలం మీరు పడగొట్టము ప్రభా. నువ్వు దోషము కనిపెట్టి చూస్తే ఎవడు నిలవలేడు. ఆయనను ధనులు ఎంత భయభక్తి నిలబడి ఎంత క్షమాపణ దొరికినని చెప్తా ఉన్నావు కదా. ఆ భయభక్తులతో సాగిపోయే భాగ్యం మాకు మీరు దయచేసి బలపరిచి 30 దంతులుగాను 60 దంతులు 100 దంతులుగా నీ వాక్యం మా హృదయంలో ఫలించే భాగ్యం మీరు దయచేయమని మా ప్రభును రక్షకుడు ఆయన క్రీస్తు అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడే నడిపించి కాపాడును గాక, ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. రేపు కూడా సాయంకాలం 7:30 నుంచి 9:30 వరకు జూన్ మాసం ప్రార్థన.